జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఈ చెత్త జీవోలతో చెత్త ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీవోలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో ఆ చెత్త జీవోలన్నింటినీ కూడా దహనం చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఒక్క హామీని కూడా ఓ జాబ్ క్యాలెండర్ అన్నాడు, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అన్నాడు, అలాగే కాపు కార్పొరేషన్కి రెట్టింపు నిధులు అన్నాడు, మహిళల రక్షణ అన్నాడు, సంపూర్ణ మద్య నిషేధం తర్వాతే ఎలక్షన్కు వెళ్తానన్నాడు. ఇవన్నిటినీ కూడా ఆ రోజు నోటికొచ్చిన హామీలన్నింటినీ కూడా ఇచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను నమ్మించి మోసబుచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఎక్కడ కానీ పరిపాలనని అంటే పూర్తి ఒక కక్షపూరిత ధోరణిలో ఒక ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి అతని పాలన అంటే మొన్నటి చంద్రబాబు నాయుడు గారి అన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత వరకు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని 43,000 కోట్ల అవినీతి నిరూపణ మీద 16 నెలలు జైల్లో ఉన్నాడో ఆ కక్షతో ఆయన కేవలం జస్ట్ చంద్రబాబు నాయుడు గారిని కొద్ది రోజులన్నా జైల్లో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే ఎక్కడ కానీ 53 రోజులు ఆయన్ని జైల్లో ఉంచినా కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన డబ్బులు ఇంత తిన్నాడు అన్న అవినీతి అనేది ఎక్కడా నిరూపించలేకపోయారు. అదే ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత 43,000 కోట్ల అవినీతి అతని మీద రుజువయ్యి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు అతని ఆస్తుల్ని కూడా జప్తు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతని మీద ఏదైతే అతను చేసిన డెవలప్మెంట్ కావచ్చు, అతను నిరుద్యోగులకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మంచితనాన్ని మీద ఒక చర్చ జరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రపంచానికి తెలిసేలాగా జరిగింది. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక్కటే చూసుకోవాలి, ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి చేతగాని పాలనతో ఒక అసమర్థ పాలనతో సంపద సృష్టించడం తెలియక ఈరోజు బటన్ నొక్కాలన్నా అప్పులు తేవాలి, అలాగే జీతాలు ఇవ్వాలన్నా అప్పులు తెచ్చే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ప్రజలు దీన్ని పూర్తిగా గమనించారు. రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా రాబో సంక్రాంతి పండుగలన్నీ కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా జరుపుకునేలాగా ఉంటుందని ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై టీడీపీ.